అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఇది ఏదో ఊరికి వెళ్లడం లాంటిది కాదు, ఒక అనుభూతిని చవిచూడబోతున్నాం. మనం వెళ్లేది రాయలసీమ గుండెకాయ అయిన కడపకు. అక్కడ ఆ ఎర్ర నేలల ఘాటు, మనుషుల గుండెల్లోని ధైర్యం రెండూ కలిసి ఒక అద్భుతమైన వంటల సంస్కృతిని సృష్టించాయి. ఆ రుచుల వెనకాలున్న పౌరుషాన్ని, ప్రేమను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ రుచికరమైన యాత్ర మొదలుపెట్టుదాం. చూడండి, కడప అంటే కేవలం ఒక జిల్లా కాదు, అది ఒక గౌరవం. ఈ ఒక్క మాట చాలు మన ప్రయాణానికి దారి చూపించడానికి. అంటే కడప అనేది కొన్ని సరిహద్దులున్న ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక ఆత్మగౌరవం అన్నమాట. ఇప్పుడు మనం చూడబోయే ప్రతి వంటకం ఆ గౌరవానికి, ఆ ధైర్యానికి రుచి రూపంలో ఉన్న సాక్ష్యం. సరే, మరి మన ఈ యాత్రలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా రాయలసీమ గుండె కడప గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అక్కడి నేల, ప్రజలు, వాళ్ల సంస్కృతి గురించి మాట్లాడుకుందాం. ఇక అసలు మజా ఇక్కడే మొదలవుతుంది. కడప కారం కోడి కూర, ఆ తర్వాత శక్తికి మూలం లాంటి బొట్టి కూర. వీటన్నిటికీ అసలైన జోడి, అసలైన భోజనం రాగి ముద్ద. చివరిగా ఈ రుచులన్నీ కలిసి మన సంస్కృతి గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం. ఓకే, మొదలు పెడదాం. మన మొదటి స్టాప్ రాయలసీమ గుండె కడప. ఇప్పుడు చూడండి, మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో రాయలసీమకు కడప అంత ముఖ్యం. ఇది కేవలం మ్యాప్లో మధ్యలో ఉందని కాదు, ఈ ప్రాంతం యొక్క పౌరుషానికి, సంస్కృతికి, శక్తికి అన్నిటికీ ఇదే కేంద్రం అన్నమాట. మరి ఆ శక్తి, ఆ పౌరుషం ఎక్కడ్నుంచొస్తుంది? దాని మూలాలెక్కడున్నాయి? అక్కడి నేలలో, అక్కడి మనుషుల చెమటలో, వాళ్ల సంస్కృతిలో ఉన్నాయి. ఆలోచించండి, ఏ వంటకమైనా సరే దాని కథ అది పుట్టిన నేల నుంచే కదా మొదలయ్యేది. అలాంటప్పుడు కడప కథ ఏంటో విందామా? ఇక్కడ చూడండి, కడప మొత్తం కథ మన కళ్ల ముందుంది. ఎర్రటి నేల, నిప్పులు కురిపించే సూర్యుడు, ఎప్పుడో ఒకసారి పలకరించే వాన. ఇలాంటి కఠినమైన ప్రకృతితో పోరాడి బతకాలి. అందుకే ఇక్కడి మనుషులు కూడా ఉక్కు మనుషుల్లా తయారయ్యారు. వాళ్ల ఆహారం కూడా సేమ్ టు సేమ్ అంతే. సూటిగా, బలంగా, కారంగా, తిన్న వెంటనే శక్తినిచ్చేలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల పౌరుషం వాళ్ల పళ్ళెల్లో కనిపిస్తుంది. ఇక మన యాత్రలో అసలైన ఘట్టం, మొదటి రుచి కడప కారం కోడి. అబ్బా, ఆ పేరులోనే ఉందసలు మ్యాటర్. పేరులో మాత్రమే కాదు, తినే ప్రతి ముద్దలోనూ ఆ పౌరుషం కనిపిస్తుంది. ఇది ఊరికే కారం, ఘాటు అనుకుంటే పొరపాటే. ఇది నాలుకను చురుక్కు మనిపేసి ఒంట్లో నరనరాల్లోకి ఒక రకమైన ధైర్యాన్నెక్కించే అనుభూతి. మరింత అద్భుతమైన కూరకే ఏమేం కావాలి? చూస్తే ఆశ్చర్యపోతారు. అన్నీ చాలా సింపుల్. గట్టి నాటుకోడి ముక్కలు, మంచి ఘాటైన ఎండుమిర్చి పొడి, దానికి తోడు మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అంతే. కాని ఈ చాలా సామాన్యమైన వస్తువులతోనే కడపవాళ్లు ఒక అసాధారణమైన రుచిని సృష్టిస్తారు. ఆ మ్యాజిక్ ఏంటో చూద్దాం పదండి. ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. ఆ మ్యాజిక్ అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. నీళ్లు తక్కువ, కారం ఎక్కువ. అసలు ఈ వంటలో నీళ్లనే మాటకే తావులేదు. కోడి ముక్కల్ని నూనెలోనే బాగా వేయిస్తారన్నమాట. అప్పుడు ప్రతి మసాలా దినుసు ముక్కకు పట్టుకుని ఆ రుచి అనేది ఏమాత్రం తగ్గకుండా చాలా స్ట్రాంగ్గా, ఘాటుగా తయారవుతుంది. అందుకే అంటారు, ఇది పులుసు కాదు, ఇది కడపవారి ధైర్యం. ఈ మాట 100కు 100% నిజం. ఇది కేవలం కడుపు నింపే కూర మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మనం తినే ప్రతి ముద్దలోనూ కడప ప్రజల పట్టుదల, వాళ్ల పోరాటతత్వం మనకు రుచి రూపంలో తెలుస్తుంది. సరే, కారంకోడి ధైర్యానికి ప్రతీక అన్నాం, మంచిదే. మరి ఆ ధైర్యానికి కావాల్సిన శక్తి ఎక్కడినుంచొస్తోంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన రెండో వంటకం, బొట్టికూర. రోజంతా పొలంలో కష్టపడే రైతులకు ఇది కేవలం ఫుడ్ కాదు, వాళ్ల ఒంటికి ఇంధనం లాంటిది. బొట్టి అంటే మేక పేగులన్నమాట. ఈ వంటకానికి ఇదే ప్రాణం. చెప్పాలంటే దీన్ని శుభ్రం చేయడమే ఒక పెద్ద పని. దానికి చాలా ఓపిక కావాలి. ఇది దేన్ని వృధా చెయ్యకూడదు, ప్రతి దాంట్లో పోషకాలను వెతకాలి అనే రాయలసీమ తత్వానికి నిదర్శనం. ఇక దీనికి మంచి అల్లం, వెల్లుల్లి, ఘాటైన కారం జోడించి వండితే అబ్బా, దాని రుచి మాటలో చెప్పలేం. బుట్టికూర అంత రుచిగా ఉండటానికి ఇంకో రహస్యం ఏంటంటే దాన్ని వండే విధానం. చాలా నెమ్మదిగా ఉండాలి. గంటల తరబడి చిన్న మంట మీద ఉడికిస్తేనే ఆ మసాలాలన్నీ లోపలిదాకా ఇంకి ప్రతి ముక్క రుచితో నిండిపోతుంది. ఇది కూడా వాళ్ల సహనానికి ఒక నిదర్శనం. సింపుల్గా చెప్పాలంటే ఇది శక్తినిచ్చే వంట. ఇందులో అస్సలు అతిశయోక్తి లేదు.
ఆలోచించండి, మండుటెండలో రోజంతా పొలం దున్నే రైతు గాని, బండలు కొట్టే కూలీ గాని సాయంత్రం ఇంటికొచ్చి ఈ ఒక్క కూరతో భోజనం చేస్తే చాలు, మరుసటి రోజుకు కావాల్సిన శక్తి అంతా మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే ఇది కేవలం ఆహారం కాదు, వాళ్ళ బలానికి అసలైన మూలం. ఓకే, ఇప్పటిదాకా కారం గురించి, బలం గురించి మాట్లాడుకున్నాం. చాలా బావుంది. కానీ ఈ రెండింటినీ కలిపి ఒక సంపూర్ణ భోజనంగా మార్చేదేంటి? రాయలసీమ వంటకాలకు ఆత్మలాంటిదేంటి? అదే అసలైన భోజనం, రాగి ముద్ద. ఇది లేకపోతే ఆ భోజనం పూర్తి కానట్టే. దీని గొప్పతనం, అందమంతా దాని సింప్లిసిటీలోనే ఉంది. ఒకసారి చూడండి, కావాల్సినవి రెండు. ఒకటి రాగిపిండి, రెండోది నీళ్లు. అంతే. ఇంతకంటే సింపుల్ వంటకం ఇంకేముంటుంది చెప్పండి? కానీ ఈ సింప్లిసిటీ వెనటాలే తరతరాల ఆరోగ్య రహస్యం, బోలెడంత బలం దాగున్న. రాగి ముద్ద చూడటానికి చాలా సాధారణంగా కనిపించొచ్చు, కానీ ఇది పోషకాల గని. స్లోగా జీర్ణమవుతూ రోజంతా ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా చూస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, కారంతోడి లాంటి ఘాటైన కూరల కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ఊహించుకోండి, మట్టి కుండలో ఘాటుగా వండిన కారంకోడి, పక్కనే వేడివేడి రాగి ముద్ద. ఆ ముద్దలో చిన్న ముక్క తీసుకుని కూరలో ముంచి తింటుంటే అబ్బా, ఆ ఫీలింగే వేరు. ఇదే అసలైన రాయలసీమ భోజనం. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం రుచుల గురించి మాట్లాడుకున్నాం, వాటిని ఆస్వాదించాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆ రుచుల వెనుకున్న ఆత్మ గురించి, మన సంస్కృతి గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ వంటకాలు కేవలం కడుపు నింపేవి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. కారం కోడి, బొట్టి కూర, రాగి ముద్ద, ఇవన్నీ ఏంటి? ఇవి మన గతాన్ని మన వర్తమానంతో కలిపే వారధులు. ఇవి మన సంస్కృతికి ప్రతినిధులు. మనం ఈ వంటకాలని వండిన ప్రతిసారి మనం కేవలం భోజనం తయారు చేయట్లేదు, మన తాత ముత్తాతల జ్ఞానాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని మనం బతికిస్తున్నాం, సజీవంగా ఉంచుతున్నాం. ఈ రుచులన్నీ మన వారసత్వ సంపద. కానీ ఈ బర్గర్లు, పిజ్జాల కాలంలో మన రాగి ముద్ద, మన కారం కోడి పరిస్థితి ఏంటి? వాటి కథ ఏమవుతుంది? మన తర్వాత తరానికి ఈ సంస్కృతిని, ఈ అద్భుతమైన రుచులని మనం ఎలా అందించాలి? ఈ ప్రశ్న మన ఒక్కరిది కాదు, మనందరిది. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి.